హాయ్ అండి. నమస్తే. ఇదొచ్చేసి మొన్నటి వ్లాగ్ అండి. మొన్న బాదం పాలైతే చేశాను. చాలా బాగా కుదిరింది. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక 10, 15 వరకు బాదం గింజల్ని రాత్రంతా నానబెట్టి పెట్టాను. నానిన బాదంని పైన పీల్ తీసేసి మిక్సీ జార్‌లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక హాఫ్ లీటర్ వరకు చిక్కటి పాలు యాడ్ చేసుకొని పాలు మరిగిన తర్వాత ఇక్కడైతే నేను కొంచెం కస్టర్డ్ పౌడర్‌ని కూడా పాలు యాడ్ చేసుకొని మిక్స్ చేసి పెట్టుకున్నా. పాలు మరిగిన తర్వాత కొద్దిగా చక్కెర అయితే యాడ్ చేసుకున్నానండి. ఒక 2 స్పూన్ల వరకు. మీరు టేస్ట్‌కి తగ్గట్లు అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, అది కూడా వేసేసి కస్టర్డ్ పౌడర్ కూడా వేసి పాలన్నీ కూడా బాగా చిక్కబడిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు బాగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. కొద్దిగా డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకొని ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి సర్వ్ చేసుకుంటే చల్లగా చాలా బావుంటుంది. నేనైతే ఒక 3 అవర్స్ తర్వాత లంచ్ తర్వాత సర్వ్ చేశాను. చాలా బాగా కుదిరింది. ఒకసారి ట్రై చేయండి. అంతే వీడియో.